హలో అండి. దిస్ ఈజ్ అను. ఈరోజు మనం వాజినా టైటనింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందిని చూసుకుంటే ఈ రోజుల్లో మనం ఈ రోజులనే కాదు ఎప్పటినుంచి కూడా ఈ ప్రాబ్లమ్ ఉంది. బట్ ఉమెన్స్ అనేవి దీన్ని ఓపెన్‌గా చెప్పుకోలేరు ఈ ప్రాబ్లమ్‌ని. సో, లైక్ దట్ ఆ ప్రాబ్లమ్ ఏంటి అనంటే చాలా మంది ఆడవాళ్ళకి ఏంటి అంటే ప్రెగ్నెంట్ అవుతారు ఆఫ్టర్ మ్యారేజ్. ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత డెలివరీస్ అవుతుంటారు. డెలివరీస్ అయిన తర్వాత ఏమవుతది అనంటే వీళ్ళకి ఏవైతే ఉంటాయో ఆ పెల్విక్ మజిల్స్ అండ్ ఆ వాజినల్ టిష్యూస్ అన్నీ కూడా సాగి అంటే లూజ్ అయిపోవడం, మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ రావడం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అండ్ దట్టు దాంతో పాటు ఏంటి అనంటే ఇంతకు ముందు ఉన్నంత స్ట్రాంగ్ అనేది ఉండవు మజిల్స్ లోపల. సో, అయితే దీనికి రీజన్స్ ఏంటి అంటే డెలివరీ అప్పుడు మనము క్యారీ చేస్తాం కాబట్టి మన బాడీ అనేది కొంత వీక్ అవుతుంది. ఆ డెలివరీ మనం అయ్యాము అంటే మనకి మజిల్ అనేది కొంత లాస్ అవుతుంది. అండ్ దట్టు అలా కాకుండా ఎస్పెషల్లీ మనం లేడీస్‌లో మాట్లాడుకుంటే ఎవ్రీ ఇయర్ అంటే సంవత్సరం పెరిగే కొద్దీ 10% మజిల్ అనేది మన బాడీ లాస్ అవుతూ వస్తది. అంటే 10% కండరం అనేది కోల్పోతూ ఉంటాము మన ఏజ్ పెరిగే కొద్దీ. సో, అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మజిల్‌ని మనం బిల్డప్ చేసుకోవాలి. మజిల్ మాస్‌ని మనం బాగా బిల్డప్ చేసుకుంటూ మంచి ఫుడ్ తింటూ అండ్ దాంతో పాటు చిన్నపాటి వర్కౌట్స్ చేసుకుంటే ఈ వాజినా ఏమైతే ఉంటాయో ఈ వాజినాల్లో ఉండే ఈ పెల్విక్ మజిల్స్ కానీ, ఈ వాజినల్ టిష్యూస్ కానీ ఇవన్నీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అండ్ మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా అవుతుంది. అయితే చాలామంది ఏంటి అంటే ఈ వాజినా లూజ్ వల్ల ఏవేవో చాలా డిస్టర్బెన్సెస్ అనేవి మనం చాలా ఫ్యామిలీస్‌లో చూస్తుంటాము. ఏంటి అనంటే ఈ డిస్టర్బెన్సెస్ కూడా వీళ్ళు డివోర్స్ వరకు వెళ్ళిపోవడం అండ్ దాంతో పాటు చిన్న ఏజ్‌లోనే వీళ్ళకి అంటే ఓల్డ్ లుక్ కనిపించడం. అంటే వయసు చిన్నది బట్ కొంచెం పెద్ద ఏజ్డ్ వాళ్ళలాగా అనిపించడం. బాడీ, స్కిన్ అంతా కూడా సాగీ అయిపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో, దీనికి ఏంటి అంటే అబ్బాయిలు కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది సో, మీకు పిల్లల్ని కనడానికి వాళ్ళ బాడీ అంతా కూడా అలా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే పిల్లల్ని కనకముందు ఎలా ఉన్నారో మీకు తెలుసు. ఆఫ్టర్ మీకు పిల్లల్ని ఒక బిడ్డని, ఒక పాపని లేదా బాబుని కన్న తర్వాత సో, మీ వల్ల మీకు వంశాన్ని ఇవ్వడం వల్లనే కదా వాళ్ళ బాడీ అనేది చేంజ్ అవుతుంది. బట్ అదనేది కొంతమంది మగవారు అర్థం చేసుకోలేరు. సో, కొంతమంది బాగా అండర్‌స్టాండింగ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళందరికి మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. బట్ అర్థం చేసుకోకుండా అదర్ అఫైర్స్ పెట్టుకొని వైఫ్‌ని టార్చర్స్ పెట్టడం అండ్ లాట్ ఆఫ్ కేసెస్ చూసాము. చాలా ప్రాబ్లమ్స్ గూడా విన్నాము. అవన్నీ విన్న తర్వాత ఏంట్రా ఈ సమాజం ఎలా పోతుందని గూడా సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటది. అయితే ఈ వాజినా టైట్నింగ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆడవాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే మీరు పిల్లల్ని కన్నా అండ్ మీకు పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ మీ గురించి మీరు టైం తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఈచ్ అండ్ ఎవ్రీ వుమెన్ అది కూడా మన భారతదేశంలో ఇంకా అది ఏపీ, తెలంగాణలో చూసుకుంటే ఎక్కువగా ఫ్యామిలీకే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంటారు. హస్బెండ్‌కి, పిల్లలకి ఇలా. బట్ వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ కేరింగ్, సెల్ఫ్ హెల్త్ గ్రో అప్ చేసుకోవడం ఇలాంటివనేవి చాలా తక్కువగా ఉంటది. అంటే ఇక్కడేంటంటే వాళ్ళని వాళ్ళు కేర్ తీసుకోలేకపోవటం, వాళ్ళ బాడీలని వాళ్ళు మంచిగా ఉండేటట్టు టైం ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వుమెన్ సెల్ఫ్ కేరింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎవరో వచ్చి మన హెల్త్‌ని వాళ్ళు బాగు చేయరు. మన హెల్త్, మన బాడీలో పార్ట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి అంటే, మన కోసం మనం కొంత టైం తీసుకోవాలి. కొంత మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ ఉండాలి. చిన్నపాటి వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. అండ్ దాంతో పాటు మైండ్‌ని ఎప్పుడు పీస్‌ఫుల్‌గా ఉంచుకోవటం ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి. సో, అయితే ఈ వాజినల్ మజిల్స్ లైక్ ఈ పెల్విక్ మజిల్స్ టైట్ అవ్వడానికి, వాజినల్ టిష్యూస్ స్ట్రాంగ్‌గా ఉండాలి అనంటే, మనము డైలీ వర్కౌట్స్ చేయడం మంచిది. అండ్ ఇంకొకటొచ్చేసి వుమెన్స్‌కి ది బెస్ట్ ఎక్సర్‌సైజెస్ ఏంటి అంటే ఈ వాజినా టైటనింగ్‌లో కెగిల్ అనే ఒక ఎక్సర్‌సైజ్ ఉంటది. ఇది మనకి చాలామంది ఫారిన్ డాక్టర్స్ గూడా పెద్ద డాక్టర్స్ అంటే చాలా సంవత్సరాల క్రితమే వాళ్ళు ఈ ఇష్యూస్‌ని చూసి ఈ ఎక్సర్‌సైజ్ అయితే మంచి రిజల్ట్స్ ఉంది వుమెన్స్‌లో. సో, వాళ్ళకి ఈ వాజినల్ టిష్యూస్ టైట్ అవుతానికి అండ్ ఏవైతే మనకి యూరినరీ బ్లాడర్ ఉంటది గదా! అది గూడా మనకి కెపాసిటీ అనేది తగ్గిపోవడం, యూరిన్ లీక్ అవ్వడం ఇలాంటివి గూడా చూసారు. సో, ఈ కేగిల్ ఎక్సర్‌సైజ్ వల్ల వాజినల్ టిష్యూస్ టైట్ వస్తాయి. దానితో పాటు యూరినరీ బ్లాడర్ కెపాసిటీ గూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంటే యూరినరీ బ్లాడర్ కెపాసిటీ అంటే మన మూత్రం ఆపుకునే ఒక సంచి అనేది ఉంటది లోపల. సో, అదేంటి అంటే దానికి
చుట్టూ ఉండే కండరాలు అవి కరెక్ట్‌గా లేకపోయినా, దానికేమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా గూడా యూరిన్ అనేది మనకు తెలియకుండా సాగి అయిపోవడం అండ్ మన యూరినరీ బ్లాడర్ అనేది కెపాసిటీ తగ్గడం. అంటే ఎక్కువ మూత్రాన్ని లోపల ఉంచుకోలేకపోవడం. ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో, అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, మనము ఈ మంచి న్యూట్రిషన్ తీసుకోవడం, చిన్నపాటి వర్కౌట్స్ చేసుకోవడం, కెగిల్ అనే ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం. ఇలాంటివి చేయండి. కొంచెం మీకోసం మీరు హెల్త్ బావుండడానికి టైం ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో, సో, అప్పుడు మన హెల్త్ అండ్ మన బాడీలో ఉండే పార్ట్స్ వాటి షేప్స్ కూడా కరెక్ట్‌గా ఉంటాయి. అండ్ మగవారికి చెప్పాల్సింది ఏంటి అనంటే, కొంచెం మీకోసమే కాబట్టి వీళ్ళు పిల్లల్ని కనింది. కొంచెం మీరు కూడా అర్థం చేసుకొని కోఆపరేటివ్‌గా ఉంటే ఏ అమ్మాయి కూడా కొంచెం డిప్రెషన్స్‌లోకి వెళ్ళడం, డివోర్స్‌లు తీసుకోవడం అలా ఉండదు. కాకపోతే అది మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ వల్ల ఉంటది. ఈ చిన్న ఇష్యూస్‌కి వెళ్లి ఎవరు తీసుకోనవసరంలా. కొంచెం డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యి కౌన్సెలింగ్ తీసుకొని హ్మ్. ఎక్సర్‌సైజెస్ అండ్ డైట్, గుడ్ మెడికేషన్ తీసుకుంటే ఈ వాజినా టిష్యూస్ స్ట్రాంగ్ అవుతాయి. అండ్ దట్ ఇంకొకటేంటి అంటే మీ లైఫ్ గూడా మ్యారీడ్ లైఫ్ గూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, దీని గురించి ఏమైనా మెడికేషన్, డైట్ అండ్ ఎక్సర్‌సైజెస్ కావాలి అంటే నా నంబర్ స్క్రీన్ మీద ఉంటది. కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. హైదరాబాద్ సనత్ నగర్ అండ్ ఎస్ఆర్ నగర్‌లో అవైలబుల్‌గా ఉంటాను. థాంక్ యూ.